అప్పుడే అలా గాల్లోకి లేచింది. టేకాఫ్ అయిందో లేదో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. టెక్నికల్ ఇష్యూస్లో ఒడిశాలో చార్టెడ్ ఫ్లైట్ ప్రమాదానికి గురైంది. జరిగింది విషాద ఘటనే అయినా ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. సుందర్గఢ్ జిల్లాలోని రూర్కెలా ఎయిర్ స్ట్రిప్ కు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 9 సీటర్లు కలిగిన చార్టెడ్ ఫ్లైట్ టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. టెక్నికల్ ఇష్యూస్ ప్రమాదానికి కారణమని అధికారులు చెబుతున్నారు. ఇండియా వన్ ఎయిర్లైన్స్ కు చెందిన చార్టెడ్ ఫ్లైట్ లో ప్రమాదానికి గురైన సమయంలో 6 ప్రయాణికులు 2 పైలట్లు ఉన్నారు. అయితే పైలట్లు చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. ఫ్లైట్లో ప్రయాణిస్తున్న వారు గాయాలతో తప్పించుకున్నారు. రూర్కెలా నుంచి భువనేశ్వర్ కు ప్రయాణికులతో బయలుదేరింది ఇండియా వన్ ఎయిర్లైన్స్ కు చెందిన చిన్న విమానం. టేకాఫ్ కాగానే సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కంట్రోల్ తప్పింది. ఏటీసీతో కనెక్షన్ కట్ అయింది. రూర్కెలాకు సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కూలిపోయింది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ టీమ్స్ రంగంలోకి దిగాయి. గాయపడిన ప్రయాణికులు పైలట్లను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాయి. ఈ ప్రమాదం నుంచి అందరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.